నీవే 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 నా ప్రాణం యేసు, నా సర్వం యేసు. నిన్ను మరచి నే విడచి నే బ్రతుకను యేసు, నా ధ్యానం యేసు. నీవే 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 నా ప్రాణం యేసు, నా సర్వం యేసు. నిన్ను మరచి నిజంగానే తండ్రి నాయన రెండవ దొంగలాగా మేము పశ్చాత్తాపడుకుని ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించటకు మరి ఇక్కడ ఎంతమంది అయితే తీర్మానం చేసుకుని ఉన్నారో నాకైతే తెలియదు. హృదయాలను ప్రేరేపించండి, కదిలించండి హృదయాలను తండ్రి. మీరు మాట్లాడండి, మీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి రాజా. నిజంగానే ఆ పాపాల నిమిత్తము నువ్వు శిలువ మీద మరణించుకున్నావు తండ్రి రాజా. ఇంకేమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేము. మేము గుర్తెరిగి నీ నామానికి అవమానం తెచ్చేవారిలా కాకుండా నిన్ను పోలి జీవించే భాగ్యం దయచేయండి. రావాల్సిన వారిని త్వరగా రప్పించండి. మిగిలిన కార్యక్రమం తీగి ఆయన మీ ఆధ్వర్యంలో జరిగించమని, ఇచ్చిన ప్రార్థన మీ స్థలంలో చేర్చుకోమని. భూమి మీద నీ మార్గము తెలియకున్నట్లును అన్య జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్య జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. దేవుడు మిమ్మను కరుణించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. న్యాయంను బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించు. అక్కడ 107వ కీర్తన చెప్తాను. ఆదివారం రోజు మీరు నాకు చెప్పండి. ఆదివారం రోజు పోదామంటే ఇంకా మీకు అంతా ఆదివారం ఉంటుంది కాబట్టి అదే నాతో పాటు వస్తారు. ఒక 3-4 వచ్చి వాటి దగ్గర గ్రామం వచ్చి ఒకరిద్దరు వైట్ రిబన్ పెట్టుకోండి. వాళ్ళు వచ్చేప్పుడు మళ్ళీ ఏమైనా పెట్టుకుంది కానీ వైట్ రిబన్ పెట్టుకోండి. కటింగ్ చేసినట్టు ప్రేమ చేసినట్టు. ప్రేమ గల ప్రభ, మీకు ఎంతగా బంధాలు స్తోత్రం చెల్లించుకుంటాం. ప్రత్యేక రీతిలో కమల నా ప్రభా దేవరాజ్యంతో ఎంత గొప్ప మేలు చేసినారు. మీరు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికమైన మేలు చేయగల సర్వశక్తివంతులు, సర్వోన్నతో, సర్వాంతర్యాన్ని, సర్వ సృష్టికతో, సకల ఆశీర్వాదంలో కాలుబోతున్నారు. దేవుడు నాయన మీ నెమ్మది సమాధానం కాకుండా మీరు దయచేసి సమస్త జ్ఞానం పొందిన దేవుని సమాజం దయచేంతగా దేవరాజు కృపములకు ఇంటి విషయంలో మీరు ఎంత కృప దయచేస్తున్నారు. ఇంట్లో వాళ్ళ ప్రతి అక్కడ అవసరం ఎత్తించండి. పిల్లలు కూడా మీరు జ్ఞానాత్మకం ఇవ్వండి. దేవా, మీ యొక్క నెమ్మది కాపుదలలో మీరు ఇచ్చమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రాపర్టీ ఎంత నా ఎగ్జామ్లో వస్తుండగా నానాత్మక నింపండి ప్రభావ. రైట్ మైండ్ దయచేయండి. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ కృపా ప్రేమ మహదేశపడి ఎంత సృష్టించబడతారు. పేపర్ కరెక్షన్లో మీ సన్నిధికాన్ని తోడుగా ఉంటాను. ఇంగ్లీష్ పేపర్ చాలా తప్పనే విన్నాం. దేవాన్ని మీ యొక్క కృపను కృపలింపచ్చమని ప్రార్థిస్తున్నాం. అలాగనే నా ప్రభనంతరి ప్రాబ్లం వచ్చిన కుమారు కూడా మీ జ్ఞానాత్మకమైన తల్లికి విధేయతగా ఉండడానికి మీకు దయచేయండి. వాక్యంలో ప్రార్థనలో ఎదురడానికి ప్రార్థనకు లక్ష్య పెట్టడానికి మీ కృప దయచేద్దాన్ని. దేవరాజు ఏ కేసు అయితే ఉన్నాడో ఆ కేసు సక్సెస్ అవును కాక, మీ నామలో సక్సెస్ అవును కాక, అన్న చేసి సక్సెస్ అవును కాక. దేవ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మిమ్మల్ని మీరే మాయపరచుకొని మీరంటే భయభక్తి గల వారి యొక్క ఇంటిని రమ్మైన వస్తువులతో మీరు నింపుతానన్నారు. ఆ కొత్త ఇంట్లో ఏమేమి అవసరమో వాటన్నిటిని మీరు దయచేయమని నా చేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుడికి వందనాలు. ముఖ్యంగా చాలామంది వివాహ కార్యక్రమంలో ఎక్కువగా వ్యర్థమైన వాటికే సమయం చాలా ఇస్తుంటారు. కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వరు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వరు కాబట్టి చాలా వివాహాలు దేవుడికి మహిమకరంగా ఉండటం లేదు. ఎందుకంటే వెడ్డింగ్ హాల్లో పైన వివాహం పూర్ణమైంది, పార్కు నిష్కర్మమైంది అని రాస్తారు. నిజంగా పార్కు నిష్కర్మమైందిగా ఉండాలి. ఎందుకు అలా చేస్తే, ఎందుకు అలా రాస్తున్నారు, ఎందుకు అలా దేవుడు చెప్పారు
ఆయన సంఘమును ఇష్టపడుతున్నాడు. సంఘము పరిశుద్ధమైన సంఘంగా, అలాగే దేవుని పిల్లలు పరిశుద్ధమైన సంఘంగా ఉండాలని. వివాహం ముందు దేవుని విరోధమైన పాపకాలను చెందినప్పుడు అప్పుడు ఆ వాక్యం రాస్తే ఆ వాక్యములకు ఫలితం ఉంటుంది, దేవుడికి కూడా మహిమ ఉంటుంది. వివాహం ముందు దేవుడికి విరోధమైన అన్ని నీచమైన కార్యాలు చేసి వివాహము గలము పాపం నిష్కల్మషమైంది రాయకూడదు. తర్వాత ఇంకొకటి వారు అంటే చాలామంది ఇదే కీర్తనలు కూడా రాస్తుంటారు. 107వ కీర్తనలో చెప్పబడినట్టుగా వారు అనేక విధానంలో అభివృద్ధి తిరిగి దాని దేవుడు చక్కని త్రోవ నడిపించారు. మరి చక్కని త్రోవ అంటే నీతి మార్గం, జీవ మార్గం, సత్య మార్గం, పరిశుద్ధ మార్గం, మహిమకరమైన మార్గం, దేవునికి ఇష్టమైన మార్గం. ఆ వాక్యంలో మనం వెతుకాలను పూర్తి చేసినప్పుడు ఆ వివాహం చేసుకున్నటువంటి ఆ దంపతులు దేవుని మార్గంలో, జీవ మార్గంలో, సత్య మార్గంలో, నీతి మార్గం నచ్చినప్పుడు ఆ వాక్యము దేవునికి మహిమకరంగా ఉంటుంది, మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన జీవితాల్లో ఇద్దరు కూడా తృప్తికరంగా ఉంటాయి. మనం ఏది వాక్యం రాస్తున్నామో వాక్యానుసారంగా నడవాలి, ప్రవర్తించాలి. అప్పుడు మనకు మన పిల్లలకు ఆశీర్వాదం. కీర్తన 147లో చెప్పబడిన రీతిగా నీ పిల్లలు నీ మధ్యన దేవుడు ఆశీర్వదిస్తాడు, మంచి భూములతో తృప్తిపరుస్తాడు. మరి అలాగా మనం ఎప్పుడైతే వాక్యమును అనుసరించి, వాక్యమును ధ్యానించి, వాక్యానుసారంగా జీవించి, వాక్యమును మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో అప్పుడు ప్రభువుకు ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. చాలామంది వివాహం ముందే అంటే వివాహం రోజే, ఈరోజు వివాహం అంటే ఈరోజే ఉదయం నుంచి దాపిస్తున్నారు. నిత్య కాపలు అలాగే ఉన్నారు, సంఘ పెద్దలు అలాగే ఉన్నారు, జ్ఞానం ఉండాలి. అసలు ఇవ్వమని చెప్పాలి. ఎందుకు? నామక వస్తే బాప్తీసాలు ఇవ్వడం ద్వారా దేవునికి మహిమ ఉండదు, ఇచ్చిన వాళ్ళకు ఆశీర్వాదం ఉండదు, తీసుకున్న వాళ్ళకు కూడా అది ఆశీర్వాదం కాదు, శాపమే. ఎందుకు అంటే యేసయ్య పాప క్షమాపణ విషయమై మారు మనసు విషయమైన బాప్తిసం అన్నాడే కానీ పెళ్లి బాప్తిస్మాలు ఇవ్వండి అని చెప్పలేదు. పెళ్లి బాప్తిసం మీరు ఇవ్వమని యాచకులు ఎందుకు చెప్పకూడదు? పెళ్లి బాప్తిసం ఇవ్వమని సంఘ పెద్దలు ఎందుకు చెప్పకూడదు? అలా అన్యులైన వాళ్ళకు దేవుని మందిరంలో ఎలా వివాహం చేస్తారు? వాళ్ళకు మార్పు లేదు, మామూలు మనసు లేని వాళ్ళు ఇంత దగ్గర పెళ్లి చేసుకోవాలి, మందిరంలో వాళ్ళు. అందుకే యేసయ్య ఏమన్నాడు? నా మందిరంలో దొంగల వివాహం చేస్తున్నారు అన్నారు. మరి ఈ సమయమందు ఇంతమంది దేవుని మందిరానికి వచ్చారని గర్వపడ్డం కాదు, అంతమందిలో ఒక్కరికైనా ఆత్మీయ జ్ఞానం లేకుండా పోతుందా? ఖచ్చితంగా యువకుడు దైవజనుడైన వాళ్ళు మారు మనసు విషయమైన బ్యాప్టిజం మాత్రమే తీయాలి. అలా తీసినప్పుడు ఆ వివాహంకు దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. లేకపోతే దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? అది దొంగలుగా ఉంటుంది, ప్రతి కూడా దేవునికి మహిమకరంగా ఉండదు. కుటుంబంలో అలజడులు కలవారాలు. గతంలో అందరూ మారు మనసు విషయమైన బ్యాప్టిజమే తీసుకున్నారు, కానీ ఇలా పెళ్లి రోజు పెళ్లి బాప్తిస్మాలు ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. ఎప్పుడైనా బ్యాప్టిజమాలు అంటే పునరుద్ధానం అప్పుడు ఇస్తారు, లేదా జాన్వరి 10 ఇస్తారు. అప్పుడు మారు మనసు పొందిన వాళ్ళకు ఇంకా ప్రత్యేకంగా ముందే వాళ్ళు రక్షణ పొందితే మధ్యలో కూడా కొంతమందికి ఇష్టపడిన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకు రక్షణ వచ్చింది, ఎప్పుడు మారు మనసు పొందారో అప్పుడు కూడా కొంతమంది 4, 5 ఉన్నప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. అది జరిగేది. కానీ ఇప్పట్లో వివాహం అన్నది వ్యాపారం అయిపోయినది. వివాహం అన్నది దేవునికి విరోధమైన విధానం. మళ్ళీ వివాహం ధనం అంటారు. ఇలాగా డెకరేషన్ చేసి మరి అనేక మంది వచ్చి మన భోజనాలు చాలా ఖరీదైన భోజనాలు పెట్టినంత మాత్రాన వివాహం ధనం కాదు. వివాహం ఎప్పుడు కనబడుతుంది అంటే పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధమైన జీవితం అంటే పాప క్షమాపణ, మారు మనసు విషయమైన బ్యాప్టిజం తీసుకున్నప్పుడే వివాహంకు సిద్ధపాటు అనేది జరుగుతుంది. అందుకనే పరిశుద్ధమైన కన్యకగా మిమ్మల్ని ఏర్పాటు చేసి కానీ సర్వం పూర్తితో మిమ్మల్ని మరి వంచింది అనే విధానంలో ఇలాగనే అందరూ వంచబడుతున్నారు, మోసంలోకి వెళ్ళిపోతున్నారు. చూడండి, ఇక్కడ కూడా మనం చూస్తే యెషయా 30 అధ్యాయంలో తేటగా పరిశుద్ధాత్మ 23వ వచనం. యెషయా 30:23 వచనం. నీవు నీ భూమిలో విచ్చులకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించు, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యించు, అది విస్తార సారా రసంలో కలదై ఉంటుంది. ఆ దినంన నీవు నీ పశువులు విశాలమైన గడ్డి బిళ్ళలో మేయుదులు. అలాగా దేవునికి ఇష్టమైన వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆస్తి అంతా దేవుడికి ఇష్టం. అయితే మళ్ళీ ఇదే యెషయాలో 1వ వచనంలో ఏమంటున్నా అంటే లోకులని పిల్లలకు శ్రమ, పాపములకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగగా ఆలోచన చేయదు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటూ వారు నా నోటి మాటలు విచారణ చేత బలోబలం చేత తమను తాము బలపరుచుకుంటూ ఐగుప్తు నీడను శరజులు ఐగుప్తులకు ప్రయాణం చేయటం లోకంలో లోకస్తులు ఏం చెప్తారు, సంఘ పెద్దలు ఏం చెప్తారు, సెక్రటరీ ట్రెజరర్ సంఘ కాపులు ఏం చెప్తే అదే. మరి సంఘ కాపులు ఏం చెప్పాలి? మీకు
బాప్తిజం ఉంటేనే మేము క్రైస్తవ పెళ్ళిళ్ళు క్రైస్తవ సమాజంలో లేదా సంఘంలో చేస్తామని ఖచ్చితంగా చెప్పాలి. అలా లేనప్పుడు చేయకూడదు. చేయడం ద్వారా యాజకునికి శిక్ష వస్తుంది, అందుకు సహకరించే సంఘ పెద్దలకు వస్తుంది, వివాహం చేసుకున్న వ్యక్తులు కూడా ఆ ఆశీర్వాదం ఉండాలి. ఇప్పుడు అనేకమైన ప్రాంతాలలో నేను చూస్తున్నప్పుడు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో చూసుకునే గుడిలో ఎంతమంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అక్రమ సంబంధాలు. మరి వివాహం పరిశుద్ధమైతే ఒకే భార్యతో ఉండాలి, ఒకే భార్యతో ఉండే వాళ్ళనే మందిరంలో రాణించాలి. కానీ అక్రమమైన విధానంలో ఉన్న వాళ్ళకు కూడా మందిరానికి రాణిస్తారు, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. ఇలా చేయడం ద్వారా దేవునికి అవమానం కాదా? మరి నిజంగా దేవుని దోషం వల్ల దేవునికి వెళ్ళాలి. పౌలు పేతులు గద్దించినట్టుగా గద్దించే వాళ్ళు కావాలి, సంఘం శుద్ధి చేసే వాళ్ళు కావాలి, ఏకైకించుకునే రోషం కలిగి ఉండాలి. కాబట్టి సమయంలో మన హృదయం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. పరిశుద్ధమైన వివాహాలే జరగాలి. పరిశుద్ధమైన వివాహాలు జరుగులాగా అందరూ క్రైస్తవ సమాజం ప్రయత్నించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఈ లేఖన భాగాన్ని ముగిస్తున్న దేవుడు ఈ వాక్య భాగం ఆశించి అందరూ కలిగి చేయడం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.